ఓయ్ నమస్తే. మీ పేరు బాబాయ్? నా పేరు పేరారెడ్డిలే. ఏం చేస్తారు? నేను టాప్ మేసింది. మరేంటి ఇసుక దొరుకుతుందా మీకు? ఇసుక బాగానే వస్తుంది. రావట్లేదంట. ఇసుక బాగా వస్తుంది. అది మాట తప్పు. అది ఇసుక బాగా వస్తుంది. మరి గతంలో ఎలా ఉండేది? గతంలో ఇసుక డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఇసుక బాగా వస్తుంది. వీళ్ళు రాజకీయం గురించి కచ్చిపోరగలు పెట్టుకొని వాడు వీడు ఈయన వాడు తిట్టుకోవడం తప్పితే ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు అమ్మటి రాంబాబు కానీ ముఖ్యమంత్రిని తిట్టకూడదు. ముఖ్యమంత్రిని ఏదైనా మాట్లాడుకోండి, తప్పు లేదు. నువ్వు తిట్టకూడదు. ఇప్పుడు ముఖ్యమంత్రిని తిడితే మిగతా వాళ్ళు ఊరుకోరుగా. తప్పు మాత్రం అమ్మటి రాంబాబు కొద్దిగా ఉంది. మరి డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? డెవలప్ రోడ్లు మాత్రం వేస్తాను. కొంతమంది మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సచివాలయం కానీ వాటర్ ట్యాంకులు కానీ ఇళ్లకు కానీ వైసీపీ రంగులు వేసుకున్నారు. కోర్టు మొట్టుకాయలు వేస్తే 1300 కోట్లు వెచ్చించారు. మళ్ళీ తీయడానికి కూడా మళ్ళీ 13,000 కోట్లు అయినా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది రంగులు వేయకూడదు. ఇప్పుడు ఏ పార్టీ అన్నారని రంగులు వేయకూడదు. ఆ రంగులు కంటిన్యూ చేసుకోవాలి. అది రంగులు అనేది ఇప్పుడు నువ్వు ఈ పార్టీ వచ్చొద్ది, ఈ 1000 కోట్లు తెంగి ఈ రంగులు ఎందుకు? మీరు ధర్మ పరిపాలన చేసుకోండి, తప్పు లేదు. ఈ రంగులు ఏముంది? నీ పార్టీ వస్తే నీకు రంగు, నా పార్టీ వస్తే నాకు రంగు. ఈ అనవసరం పనులు, ఈ డబ్బులు కాదేమో తప్పితే జనానికి కాదు ఉప్పు పప్పు పెంచి దంగడం తప్పితే ఇల్లు జనానికి చేసేది ఏమీ లేదు. వీళ్ళు చేసేది ఏమీ లేదు. అవి ఎందుకు పట్టించుకోవడానికి అడుగుతానులే. మాలాంటి వాడు పెద్దవాళ్ళకి ఏమవుద్ది? కంపెనీలో డబ్బులు తెమ్ముతారు. మాలాంటి కూలి చేసుకున్నాడికి ఏమవుద్ది? మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతుంది. మరి ఏదైతే వైసీపీ నాయకులు 11 మంది గెలిచారు, మరి నీకు ప్రతిపక్షం హోదా లేదుగా. కాలం పరిపాలన ఎలా ఉంది బాబు ఈ 20 నెలల కాలంలో? ఆ లెక్కలైతే పర్వాలేదు అనిపించింది. అంటే ఏ పరంగా బాగుంది? ఏదో ఉద్యోగులు ఇచ్చిండ్రు ప్రస్తుతానికి. గతంలో 5 ఏళ్ళు లేదు. ఉద్యోగులు కావాల్సిన జాబ్స్ ఇచ్చాము, సచివాలయం జాబ్స్ ఇచ్చాము, వాలంటీర్ జాబ్స్ ఇచ్చాము అంటున్నారు. మరి యువతకి అవన్నీ ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికి టీచర్లు పోలీసులు అనేది మాకు ఫస్ట్ నుంచి అలవాటు. అది పర్వాలేదు. మరి డెవలప్మెంట్ ఎలా ఉంది? మరి పర్వాలేదు అనిపించింది. మరి ఈ రోజున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా 3,32,000 కోట్లు వెచ్చిస్తే ఇటు పక్కన వైసీపీ నాయకులు అసలు చంద్రబాబు కానీ ఇటు కూటమి ప్రభుత్వం అసలు 3 లక్షల కోట్లు అప్పులే చేశారు. ఇంకా బడ్జెట్ ఎలా ఇచ్చేస్తారంటా ఉన్నారు. మరి లేదు, ఏం డెవలప్ చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. అది రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అప్పుడు డబ్బుగా కట్టినట్టు ఉంటుంది. ఎప్పుడు ఉంది చేయాలంటే అమరావతి అంటే కాచి ఉంది. అబ్బా 10 ఏళ్ళు టైం పడుతుంది సుమారు. మరి ఈ రోజున బడ్జెట్లో కూడా అమరావతికి కానీ పోలవరానికి కానీ ఏదైతే గత ప్రభుత్వంలో అధికారంలో రాకముందు ఒకే రాజధాని అన్నారు, అధికారులు వచ్చి 3 రాజధానులు అన్నారు. పోలవరం గురించి మాట్లాడితే కొంతమంది అంబటి రాంబాబు కానీ అనిల్ కుమార్ యాదవ్ టైం ఎందుకు ఇంకా టైం ఇచ్చేస్తామన్నారు. మరి ఈ రోజున అదే పోలవరానికి కానీ అదే అమరావతికి 6,000 కోట్లు, పోలవరానికి 6,105 కోట్లు వెచ్చించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్గా అవి చాలు. అవి కూడా 6,000 కోట్లు ఏమైతే అమరావతి చిన్నదా? ఇంకా అంతంగా 200 కావాలి పైసలు. డెవలప్ కావాలంటాయి అంతలేక డెవలప్మెంటే కావద్దు. అది చాలు. ఇంకా 6 కాదు, ఇంకో 2 6 కావాలి. చిన్నదా? ఇప్పుడు 34,000 ఎకరాలు సామాన్యం. మరి 2027లో జగన్మోహన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. మీరు సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి? మంచిగా చేస్తాము. అది కాదు, నచ్చే చేస్తాం, లేకుంటే ఏం లేదు. అంటే గెలుస్తా అంటున్నారు. మళ్ళీ ఏం అంత మనకు ఐడియా లేదు. ఏదో రాజకీయ నాయకులం కాదు. మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? నా అభిప్రాయం అంతా మేము ఫస్ట్ నుంచి ఒక పార్టీలో ఉన్నాము, అంతే అట్లా నడుతున్నాం అంతే. మరి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తరుణంలో కులం తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. కులం అంతలేక ఉండరు. ఫస్ట్ నుంచి చిన్న పెద్ద చిన్న కులం తేకూడదు, తప్పు.